కోసం తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి మధ్య వార్ నడుస్తోంది. యాష్ కోసం రెండు వర్గాలు పంతానికి వెళ్లాయి. దీంతో కడప ఆర్టీపీపీ వద్ద పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు తమ వాహనాలను లోడింగ్ కాకుండా అడ్డుకుంటే కడపకు వస్తామని జేసీ ప్రభాకర్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. జేసీకి సమాధానం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని ఆదినారాయణ రెడ్డి వర్గం సవాలు విసిరింది. ఈ పరిణామాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సీరియస్ గా తీసుకున్నారు. ఈ ఇద్దరిని అమరావతికి రావాలని సీఎంఓ నుంచి సమాచారం అందింది. రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ ఆర్టీపీపీలో ఉత్పత్తి అయిన పాండాష్ లోడింగ్ కోసం వెళ్లిన జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు చెందిన వాహనాలను నిలిపివేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి సోదరుడి కొడుకు భూపేష్ రెడ్డి వర్గీయులు ఈ వాహనాలను నిలిపివేశారని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ విషయమై నవంబర్ 26న జేసీ ప్రభాకర్ రెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. తన వాహనాలను లోడింగ్ కాకుండా అడ్డుకుంటే రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. అయితే ఈ వార్నింగ్ నేపథ్యంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు కూడా జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు వస్తే అడ్డుకునేందుకు సిద్ధమయ్యారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. తాడిపత్రి నుంచి ఆర్టీపీపీకి వెళ్లే మార్గంలో 3 చెక్ పోస్టుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆర్టీపీపీ ఫ్యాక్టరీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. విద్యుత్ తయారీ కోసం బొగ్గును కాల్చిన తర్వాత బూడిద వస్తుంది. దాన్ని ఫ్లై యాష్ అంటారు. దీంతో పాటు తడి బూడిద కూడా వస్తుంది. దాన్ని పాండ్ యాష్ అని పిలుస్తారు. ఫ్లై యాష్ కోసం జెన్కో టెండర్లు పిలుస్తోంది. ఈ టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు ఫ్లై యాష్ను సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తుంటాయి. అయితే పాండ్ యాష్ను కూడా సిమెంట్ కంపెనీలు ఎక్కువగా వాడుతున్నాయి. పాండ్ యాష్ను ఉచితంగా తీసుకోవచ్చు. సిమెంట్ కంపెనీలు పాండ్ యాష్ కోసం ప్రొవిజన్ ఆర్డర్ను ఇస్తాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులకు పాండ్ యాష్ సరఫరాకు ప్రొవిజన్ ఆర్డర్ ఉంది. ఈ ఆర్డర్ మేరకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఆర్టీపీపీ నుంచి బూడిదను సిమెంట్ కంపెనీలకు సరఫరా చేస్తున్నాయి. ఆర్టీపీపీలో ప్రతిరోజు సుమారు 5,000 టన్నుల బూడిద ఉత్పత్తి అవుతోంది. పాండ్ యాష్ను సిమెంట్ కంపెనీలకు జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు ఇక్కడి నుంచి సరఫరా చేస్తున్నారు. ఈ యాష్ను సిమెంట్ కంపెనీలకు బ్రిక్స్ తయారు చేసే సంస్థలకు సరఫరా చేస్తున్నారు. టన్నుకు 550 చొప్పున సిమెంట్ ఆధారిత పరిశ్రమలు చెల్లిస్తున్నాయని చెబుతున్నారు. ఒక్క లారీలో కనీసం 60 నుంచి 70 టన్నుల పాండ్ యాష్ను సరఫరా చేయొచ్చు. ప్రతిరోజు ఒక ట్రక్కు లేదా లారీ 4 ట్రిప్పుల పాండ్ యాష్ను ఆర్టీపీపీ నుంచి తరలిస్తుంది. ఒక్క లారీలో 60 టన్నుల యాష్ తరలిస్తే సుమారు 18 నుంచి 20 వేలు ఖర్చు అవుతోంది. ఒక ట్రిప్పు పాండ్ యాష్ సరఫరా చేస్తే ఖర్చు పోను కనీసం 15,000 మిగులుతుంది. ఒక్క లారీ 4 ట్రిప్పులు నడిస్తే ఒక రోజుకు 60,000 ఆదాయం. ఎలాంటి ఖర్చు లేకుండా రోజుకు వేలల్లో ఆదాయం వస్తుంది. సిమెంట్ కంపెనీలకు యాష్ను తామే సరఫరా చేస్తామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు డిమాండ్ను తెర మీదకి తీసుకొచ్చారు. అయితే ఇప్పటి వరకు యాష్ సరఫరా కోసం జమ్మలమడుగుకు చెందిన లారీలను ఉపయోగించుకోబోమని జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గీయులు తేల్చి చెప్పారు. జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి చెందిన లారీలు యాష్ లోడింగ్ కోసం ఆర్టీపీపీకి పంపితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుకుంటున్నారు అని జేసీ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయమై జేసీ ప్రభాకర్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి వర్గీయుల మధ్య పలు దఫాలుగా చర్చలు కూడా జరిగాయి. కానీ ఇరు వర్గాలు మాత్రం ఏకాభిప్రాయానికి రాలేదు. జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయులకు 60 లారీలు, తాము 40 లారీలు నడుపుతామని జేసీ వర్గం నుంచి ప్రతిపాదనలు వచ్చాయి. అయితే ఈ ప్రతిపాదనపై కూడా ఏకాభిప్రాయం కుదరలేదు. ఈ విషయమై ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఆర్టీపీపీ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాయి. 4-5 రోజులుగా ఆర్టీపీపీ నుంచి యాష్ తరలింపు విషయంపై ఇద్దరు నాయకుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ విషయంపై మీడియాలో కథనాలు వచ్చాయి. దీంతో ఏపీ సీఎం చంద్రబాబు నవంబర్ 27న స్పందించారు. సీఎంఓ కడప జిల్లా అధికారులతో మాట్లాడి వివాదం గురించి తెలుసుకున్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తే సహించేది లేదని చంద్రబాబు చెప్పారు. ఈ విషయంపై జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డిలను నవంబర్ 29న అమరావతికి రావాలని సీఎంఓ నుంచి నవంబర్ 28న సమాచారం పంపారు. ఈ విషయమై ఇద్దరు నాయకులతో చంద్రబాబు మాట్లాడతారని సమాచారం. ఎలాంటి ఖర్చు లేకుండా కోట్లల్లో ఆదాయం వస్తుంటే రాజకీయ నాయకులు బూడిదపై కన్నేశారని రాజకీయ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ చెప్పారు. ఈజీ మనీ కోసం బూడిద పనికొస్తుందన్నారు. ముఖ్యమంత్రి ఇద్దరు నాయకులను పిలిచి రాజీ చేసి పంపడం మినహా ఏం చేస్తారని ఆయన ప్రశ్నించారు. బూడిద కోసం ఇద్దరు నాయకులు బహిరంగంగా గొడవకు దిగిన పరిస్థితిపై గత ప్రభుత్వం కంటే భిన్నంగా చేశామని, చంద్రబాబు ఎందుకు ప్రజలకు సంకేతాలు ఇవ్వలేకపోయారని ఆయన ప్రశ్నించారు.